లాస్ట్ టైం చూసి ఎంతగానో నవ్వుకున్నారు కదా, అలాంటి ఒక మంచి స్కిట్ తో మళ్ళీ మన ముందుకు వస్తున్నారు గలాటా గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ గలాటా గ్యాంగ్. షర్ట్ అంత బాగానే ఉంది కదా, తక్కువైందే. ఏమున్నావురా సురేష్, నీ అందమే అంద ఎవరికి రాదురా ఈ లోకంలో. నోటొక్క జిల్లాలో లేడండి నాలాంటి అందగాడు. ఏంట్రా అదేంటి నీ గురించి పొగుడుతున్నారా? నీ గురించి పొగుడుతున్నారా? అది పొగడం అనట్లేదు, ఏదో మాడగారి కోసం చెప్పినట్టు ఉంది అది. ఎందుకని నాలో ఉగ్ర రూపాన్ని బయటికి తేకో. ఉడతంతున్నావు నీలో ఉగ్ర రూపం ఎక్కడొస్తుందిరా? ఉడతంతున్నావు నీలో ఉగ్ర రూపం ఎక్కడొస్తుందిరా? అది ఉడతా అంటాడు, నాకు అర్థం కాదు కానీ. ఉగ్ర రూపం అంటే సర్లే, ఎలా ఉంది డ్రెస్? బ్రహ్మాండంగా ఏం లేదు కానీ, బ్రహ్మాండంగా ఏం లేదు కానీ. ఇంటికి ఏంటికి ఎటు వెళ్తున్నావు? ఫ్రెండ్ నిశ్చితార్థం ఉందిరా, అలా బయటకు వెళ్తున్నాను. మరి నిశ్చితార్థానికి రెడీ చేసి వెళ్ళొచ్చు కదా. ఇంతకన్నా ఎవరు రెడీ అవుతాడు రా? రే నా ఇళ్ళకి రెడీ బయటికి వెళ్తే 2 గంటల నుంచి రెడీ అయితేనే ఇంత మాత్రమా? సూపర్ సూపర్. బాలేదా? అస్సలా ఏం బాలేదు, అంతే. ఒక తక్కువైంది. తీసుకెళ్తావా? అది అది చెప్పు. మీరెందుకురా అక్కడికి? నేను వెళ్తే సరిపోతుంది కదా. అది కాదు, ఇందాకేదో ఒకటి తక్కువైందన్నావు. ఎస్, ఒకటి తక్కువైంది, నిజమే రే. కమాన్ కమాన్. ఎస్, ఇప్పుడు 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 చెప్తావరా ఎలా ఉందా? సూపర్. నేను ఇందాకే అనుకున్నాను రా, ఒకసారి ఇటు తిరుగు. సూపర్. చేయబట్టు, ఆ చేయి కూడా పట్టు. ఎందుకురా అన్న ఏ 10 రూపాయలు, అన్న ఏ 10 రూపాయలు. పర్ఫెక్ట్ సెట్. ఎందుకురా? పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఏ స్టేషన్ 10 రూపాయలు 100 రూపాయలు తెలిసింది కదా మామూలు కాదు. జూబ్లీట్ చెక్ పోస్ట్ లో సరే ఓకే, అక్కడ మన దగ్గర కూడా పీక్కునే రకమేడు. రే మన ముందు నిజాలు చెప్పొద్దు, బాగుందని ఉంచితే లేకపోతే చేస్తా అంతే. బాగాలేదురా. ఓకే ఇప్పుడు బాగుందిరా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అండి. తర్వాత ఇచ్చే పెళ్ళి అయిన తర్వాత. ఓకే సరేగా, ఇంట్లో రైస్ ఉందిగా, మీరెందుకు నాకు నిశ్చితార్థం? నాకు అర్థం కాదు కానీ. ఇదేట్రా ఇడు ఇంట్లో రైస్ అన్నట్టు చెప్తాడేట్రా? కడుపు నిండా తిని చాలా రోజులేదురా. నీకు కడుపు నిండా తినవు కానీ కడుపులు మాత్రం అదే పెడతాడు బయటోడికి. ఒక్కసారి పెళ్లిలో వస్తే ప్రతాపం ఇంత కడుపులో ఉన్నట్టు చెప్తారు, మనోడే దగ్గర తీసుకుంటాడు. ఓకే 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 సరే కానీ రెడీ అవ్వండి, ఇలాగ వస్తే అవ్వదు. ఆల్రెడీ రెడీలోనే ఉన్నాం రా. ఏంటి ఇది ఎలా వస్తారు నాతోటి? అరే వాట్ ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్? యు నో యు ఆర్ కమింగ్ విత్ సురేష్ రా. వావ్ యా ఐ యామ్ నో తెలుగులో చెప్పవా? యు బ్లడీ ఇల్లిటరేట్ పీపుల్, అందుకే చదువుకోమని చెప్పేది. అరే అన్న చెప్పాడు, రెడీ అయిపోరా. నేను కూడా అన్న, నీకు కూడా. నాకు వద్దులే తండ్రి, నువ్వు రాసుకో. సరే అన్న. ఏంటది? హిమాలయ? అవును. మంచిగా బాగుందా? సూపర్ ఉంది. చాపరించి నాది కాదు అంటే. ఓకే కదా, ఓకే అన్న. వెళ్దాం మరి. అరే ముందు చెప్తున్నాను, నాతో వస్తున్నారు అక్కడికి, కొంచెం మంచిగా డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేయండి, ఓకేనా? చెప్తామన్నా, నేను మా వాళ్ళందరికీ చెప్తాను. అన్న లాంటి చెత్తోనికి నాకు ఏ సంబంధం లేదు, మేము సపరేట్ వచ్చామని చెప్తాను, అంతేగా? రమేష్, మహేష్, సురేష్. మీరెక్కడ తగిలారా బాబు? అనవసరం తీసుకొచ్చాను మిమ్మల్ని. సరే లేరా. సరే కానీ రమేష్, ఎందుకు చేసుకుంటారు? పెళ్లి చేసుకోవడానికి రా. పెళ్లి ఎందుకు చేసుకుంటారు? సోనం చేసుకోవడానికి. రే ఇప్పుడు తెలుసా? చెప్పరా. నాకు ఇవే జరగకుండా చూపడం జరిగిపోయిందిరా. నీకు ఎక్కడ పడితే అక్కడ రాసుకొని పూసుకొని తిరిగి శోభనం అంటేనే.
ఓకే మీరు మరీ అంతగా రాసుకొని పూసుకొని నన్ను తిరిగితే నన్ను తేడా అనుకుంటారు యూనో తేడా అయినందుకు మేము కూడా రాసుకోవాలి. షట్ అప్ డీసెంట్ గా పే చేయండి ఓకే ఓకే Yes. అలాగే కదా అస్సలు కాదురా నీలాగా ఎస్ అలాగా? నీలాగా అసలు కాదు ఓకే చెప్పు డీసెంట్ గా బిహేవ్ చేయాలా నీలాగా బిహేవ్ చేయాలా ఏదో ఒకటి చెప్పు. రమేష్ మహేష్ సురేష్ రే మీకు నిజంగా తెలియట్లేదురా నా గురించి తెలియదు కనర్రా అమ్మాయిలు నా కోసం క్యూ కడతారా ఎక్కడ కాంప్లెక్స్ ముందరా రండి రా పోసుకోండి రండి ఫస్ట్ నేను రా ఎవరి మీద పోసేస్తారా మీరు అంటే నీ మీదేనేమో అనుకున్నాం. నేను చూస్తే సీఎం సులభ కాంప్లెక్స్. రే నాకు డౌట్ వేస్తుందిరా మీ ఇద్దరు తీసుకొచ్చాను మీ ఇద్దరు కలిపి కొంపముంచేలాగా ఉన్నారా మీరు నీతో కలపం. రే యు ఆర్ కమింగ్ విత్ మీరా బిహేవ్ లైక్ డీసెంట్ బాయ్స్ యు నో ఓకే బిహేవ్ లైక్ ఏ డీసెంట్ బాయ్స్ నాట్ డర్టీ బాయ్స్. ఇందుకే మనము పెళ్ళికొడుకు తరపున పెళ్ళికూతురు తరపున కరెక్ట్. ఏమో నాకేం తెలుసు అలా అనగరా బాబోయ్ నేను నమ్మి వచ్చాను. ఫ్రెండ్ అన్నావు ఫ్రెండ్ చేసుకుని ఫ్రెండ్ అయ్యాడు మీరు చేసుకుని మీకు ఫ్రెండ్ అవుతాడు సరే మనము పూజ తరపున వెళ్ళిపోదాం. ఓకే చేద్దాం. నువ్వేందుకు ఇక్కడే ఉండను. వచ్చే మనతో పాటు రమేష్ మహేష్ సురేష్ డీసెంట్ గా బిహేవ్ చేయండి రా ఎంతసేపు తిండి పూజారంటే రేట్రా మీరు సరేరా ఇంకా తిండి కావాలా వద్దా? నాకు వద్దులే. సరే ఇప్పుడు పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి పలకరిద్దామా తినడానికి వెళ్దామా? ఇది ఏట్రీడు మళ్ళీ అదే మాట్లాడుతాడు ఎంతసేపు తిండి డీసెంట్ బిహేవ్ చెప్పండి నాకు కూడా ఆకలేస్తుందిరా. తినడానికి వెళ్దాం అయితే ఏంట్రా నిజంగా ఉన్నావేంట్రా నువ్వు? ఏం పర్లేదు నాకు ఎప్పుడు అలవాటే నిజమే అది మాత్రం. ఏరా నేను సరదాగా అంటే మీరు నిజమే అంటారేట్రా మీరు ఒరే మావా స్టేజ్ ఇంత బాగా డెకరేట్ చేశారు కదా ఇంతకు మించి చేస్తే ఏమొస్తుందిరా? ఇంతకు మించి చేస్తే వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వస్తుంది ఆ చేతిలో బిల్లు వస్తుంది నీకెందుకు రా అవన్నీ బాగుంది చూడడానికి అస్సలు లుక్ వేరే లెవెల్లో ఉంది. మరి అందుకే తీసుకొచ్చాం మనం సరే గానీ మంచి మ్యారేజ్ తీసుకొచ్చావు ఎంత రిచ్ ఉన్నారు మరి రిచ్ ఫ్యామిలీ మ్యారేజ్ రా నీకు ఎలా కనిపిస్తుంది మరి దాన్ని చూడు ఎంత బాగున్నా ఎలా ఉన్నాను రిచ్ కొన్నానా చేతిలో బొచ్చున్నట్టు సరే గానీ చెప్పరా పెళ్లి కూడా కట్నం ఇచ్చారా? లేదురా జమ్మలక్కడ జారుమిట ఇచ్చారు తింటావా పోయి వచ్చినప్పటి నుంచి ఎన్నే ఉన్నాం రా. ఒకసారి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దగ్గరికి వెళ్దాం రా. బాగా చెప్పావు స్టేజ్ మీదకి వెళ్దామా? ఒక కండిషన్ మాటకి అంటిపండు కావాలి లడ్డు కావాలి తిండి పోతే అసలు నా దగ్గర అడిగే దున్నపోతు నువ్వే పట్టుకునేది ఈజీనే రా నిన్ను పట్టుకోవడమే కష్టము. ఇదిగో అరటి పండు ఇదిగో ద్రాక్ష ఇదిగో అని వెళ్తావు రే రే ఆడు కదా తిండి అంటుంది నార్మల్ గా డీసెంట్ రా చూస్తే పేషెంట్ అయిపోతావురా. సరే ఓకే పదండి. హాయ్ రా బాగున్నావా? హ్యాపీ మ్యారేడ్ లైఫ్ రే పెళ్లి కొడుకు చూస్తున్నాను కదా రండిరా దిక్కులు చూస్తారు. అదే హాయ్ బ్రో మిమ్మల్ని ఎక్కడో చూసానే అంటే అమలాపురం అంటే ఆత్రేయపురం ఆత్రం ఆపుకోరా తినడానికి వచ్చినావు కదా తినేసి వెళ్ళిపో కాదురా కాదు కాదు లేదు గీది లేదు కాఫీ కూడా ఇస్తారు పో తాగిపో కాదురా కొట్టా వెళ్ళిపో చాలా దగ్గరగా చూసినట్టు అనిపిస్తుందిరా చూశాను చాలా దగ్గరగా చూశాను నేను దగ్గర ఎక్కడ ఉన్నావు నువ్వు? చూశాను రా ఎక్కడ ఉండరా ఆకలేస్తుంది భోజనం వెళ్ళి వస్తాం దండం పెడతారు కాలు దండం పెడతారు నాకు అసలే బీపీ
అసలే బీపీ షుగర్ కూడా ఉంది నువ్వు చెప్పేసి వెళ్ళు. వీడికి ఆగలే చెప్పేసి పిల్లలు ఆకలి అంటున్నారు చెప్పేసి పో. అది ఎక్కడంటే వారికి దగ్గరికి ఎక్కడ ఉన్నాడు వారికి దగ్గరికి ఎక్కడ ఉన్నాడు గుర్తొచ్చిందిరా గుర్తొచ్చిందా? ఆ రోజు బస్సులో కలిశానంతే తినేసి కూడా గుర్తొచ్చిందిరా నాకు. మళ్ళీ గుర్తొచ్చింది నీకు తనకు చెప్ప బాబు. నీకు కాదులే ఆ రోజు మీ దువ్వెని మర్చిపోయారండి బెడ్రూమ్ లోనా మీరు దువ్వెని మర్చిపోయారు తందే బెడ్రూమ్ లో ఎవరు బెడ్రూమ్ లో దువ్వునే కదరా నువ్వేనేరా తందే మరి ఎవరు బెడ్రూమ్ లో అరే ఎందుకు అలాగైపోతావు ఇంపార్టెంట్ అది. అరే వాడు మేకప్ వేసుకునేవాడరా ఆడ చూవినా ఈమె దగ్గర మర్చిపోయాడని చెప్తున్నాడు. ఎందుకు టెన్షన్ పడతావు? కూలు బ్యూటీ పార్లర్ ఉందని చెప్తున్నాను రా బాబు. వచ్చారా అవక పెళ్లి జరుగుతుంది రే. తెలుస్తాందిలేరా రే ఎవరు అనుకున్నారా మీరు అందరినీ? పెళ్లి కొడుకు అంతేనా? ఒక్క చెప్పి వెళ్ళిపోతాం రా మరి రాము కదా మరి రేపు. కానీ ఆ రోజు వర్షం కురిసిన రోజు మర్చిపోలేమండి. ఆ రోజు తినడానికి వెళ్దాం. వర్షం కురిసిన రోజు ఏం జరిగిందిరా? ఆ రోజు మర్చిపోలేని రోజు రా. అదే ఏం జరిగింది? మర్చిపోలేని రోజు అని చెప్తున్నాడు కదరా. గుర్తు తెచ్చుకో నా కోసం ఇది నా లైఫ్ రా. అదే చూపించాను. ఎంత మంది చూసారు తెలుసా అది? వాటే లైక్లు వాటే స్టోరీ కింద కామెంట్లు సోషల్ మీడియాలో కూడా పెట్టేశారా? మామూలు వైరల్ షేర్ కూడా చేశాం కదరా. ఇది నా 99వ పెళ్లిరా రే. నువ్వు ఎక్కువ కంగారు పడకురా. ఆకలి అసలు తినకెళ్తుండు. కంగారు పడతా నువ్వు వెళ్ళిపోతట చెప్పేసాను. ఏంట్రా? ఐ వాంట్ క్లారిటీ రా. ఐ వాంట్ ఫుడ్ రా. క్లారిటీగా 2 రోజులు అయింది ఫుడ్ తినకుండా. తినేస్తాను చెప్పేసి కావాలంటే 10 రోజులు ఫుడ్ నేనే పెడతా చెప్పేసి. నీకు ఆవిడ మీద నమ్మకం ఉందా లేదా? అది కాదు. వర్షం పడిన రాత్రి ఏం జరిగిందో చెప్పు. 10 రోజులు ఫుడ్ అంట. సురేష్ నా పేరు గణేష్ చెప్పే. ఏం లేదురా రీల్ చేసింది చూసాము. సూపర్ చేసారండి బాబు రీల్. చేసింది ఎక్సలెంట్ అంట. నేను చెప్పాలి ఎక్సలెంట్. బాగా చూసుకో ఓకేనా? సరే మరి ఫుడ్కి వెళ్దామా? సెల్ఫీ మీరు తినడానికి వెళ్ళండి. లేకపోయినా పర్లేదు సెల్ఫీ. ఒకసారి స్మైల్ రండి భోజనానికి అంకుల్ అట. సరే చెప్పమ్మా. మా వారు మీకు ఎట్లా తెలుసు? మా వారి గురించి 2 మాటలు చెప్పండి. మీ వారు ఎలా తెలుసు అంటే అసలు మీ వారు నాకు అప్పుడు తెలుసు కానీ నాకు డేట్ గుర్తులేదు కానీ మీ వారి గురించి ఒక విషయం చెప్తానమ్మా. మీ వారు అసలు అన్నీ ఉన్నా అది లేని ధీరుడు. చెప్పండి ఏంట్రా అది? అరే అది లేదంటే అది జస్ట్ హైట్ లేదని చెప్తున్నా. హైటేనమ్మా. ఈ హైట్ చాలే. హైట్ గురించి కాదు మనం మాట్లాడేది. ఇంకేం చెప్దాం అనుకున్నాం కదా.
రైటే కాదు కాదు ఇంకా దాస్తున్నావు నువ్వు చెప్పు పర్లేదు చెప్పు చాలా మంచోడు ఏం దాచట్లేదు ఇంకోటమ్మా మీ వారికి అసలు షారుఖ్ ఖాన్ అంత బాడీ లేకపోయినా బొచ్చుందే వేరే లెవెల్ మేనేజ్ చేస్తాను కాదురా ఇది ఇగ్గులాగా ఉందండి సరే వచ్చలే బొచ్చులో భలే ఉన్నారు ఓకే నువ్వు మూర్తి మాటకి అట్లా ఎట్ట మాకు సరే వద్దానండి నువ్వు రావా రా పర్లేదు ఏంటమ్మా మీ ఆయన అంత సీరియస్ నువ్వు స్మైల్ ఇస్తున్నావు అంతే స్మైలీ రాని కాదు ఏదో జరిగిందిరా అరే అరే రమేష్ జరిగింది నాకు డౌటే అరే వీడియో తీరా ఏ వీడియో చెప్తా వీడియో తీయమంట అది రమేష్ వీడియో తీరా వీడియో ఏదిరా దండం పెడతా ఏ వీడియోరా నీ నిశ్చితార్థం ఫోటో వీడియో పెట్టావు కదరా ఎక్స్ట్రా స్టోరీలు ఉన్నాయి కదా తెలిస్తే మీ భార్య కుమ్ముతుంది కదా. ఏదో ఉంటది అని ఏదో ఉంటోదో అని అన్ని వంకలు చెప్తున్నావు ఏంట్రా నువ్వు ఎన్నది గుద్దుతా 99 ఒకటి కూడా తిట్టగాల ఇది ఒక్కడి పోతే 100 అయిపోతుంది కదా కదా మీరు మనం కేక్ కోసి సెలబ్రేట్ చేసుకుందాం వద్దు నాశనం చేయడానికి రాలే భోజనం చేయడానికి వద్దు అన్నాడు మనం చెప్పింది కూడా వద్దు వచ్చేసే మాత్రం వద్దు ఆ వద్దు కాదు ఆల్రెడీ తాగి పెళ్లి కదా నాకు డౌట్ వచ్చింది తెలియదు అటు చూడు అయిపోయాడు చాలు గాని అంటే ఆడిపోయి ఆడబొమ్మలా ఉన్నారా నీకు కోపడుతున్నావేంటి అంటే రీల్ వచ్చిందా బాగా కాదు రమేష్ ఎవరిదిరా పెళ్లి రీల్ చేద్దామా ఎవరిదిరా పెళ్లి మీదే నువ్వెందుకురా రీల్ చేద్దాం అంటున్నావు పెడక సౌండ్ చేస్తున్నావు ఒకరికి భోజనం ఎక్కడా బాబు కెమెరామ్యాన్ గారు భోజనాలు చెప్పండి తోస్తున్నావేటి చెప్పాల్సిందే ఆ రోజు ఈడక్కడ దొరికిపోయినప్పుడు నువ్వు ఉన్నావు ఎక్కడ చెప్పలా చెప్పు ఒరే మనం లేకపోతే ఈ బతుకు ఎప్పుడురా ఒరే నాకు తెలుసురా అరే నాకు తెలియకడతా నీ ఫ్రెండ్స్ వన్ ఫ్రెండ్స్ అరే అప్పుడే మర్చిపోయాను ఇందాక వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి హలో హాయ్ అని చెప్పాను నువ్వు కూడా హక్ చేసుకున్నావు కదరా అంటే నీ ప్రేమ అబద్ధం అది ఇప్పుడు మా మీద ఎంత ప్రేమ అబద్ధం అయితే రేపు పొద్దున ఆవిడ పరిస్థితి పాయింట్ ఇది ఏరి అమ్మ మీ పేరెంట్స్ ఏరి ఐ వాంట్ టు నో దిస్ ఫై రైట్ నౌ అరుస్తున్నాడు భయ్యుడు పేరెంట్స్ ఏరి లేదురా ఏట్లేదు ప్రేమ మరి వస్తావు కదా మరి అది తాగడానికి రా బాబు ఇప్పుడు ఒప్పుకుంటావు కదా తాగడానికి ఉంది స్నాక్స్ ఒక 2000 అది బాగా చేసాం రమేష్ అదే కాదు ఊపకమ్మ ఊగిపోతాడు అస్థి పంజరం లాగున్నాడు ఇప్పటికే ఎక్కిస్తున్నావు ఏంట్రా నువ్వు కాపాడుతున్నానే నేను కాపాడుతున్నట్లేదు ఇంకా కొట్టమని ఎంకరేజ్ చేస్తున్నట్టు సరే ఓకేలా ఎందుకవన్నీ కానీ నిజాలు చెప్పేస్తాం నీ సెల్ఫీ తగలయ్యా ఫోన్ పే మాకు ఇచ్చి తెలిపోతావరా ఇవేం కాదు చెప్పు
వీళ్ళని విడితే మనకేమో ఏమొస్తది కలుపుదాం, అంటే మనకు కావాల్సింది మనం తీసుకెళ్దాం. అదేంటి రే? అర్థమైందా? నేను ఒక పెళ్లి చేయాలి. అర్థమైందా? ఆ, ఓకే, 700 మీ ఆయన చాలా మంచోడు అమ్మా. చేసేద్దాం. ఆడాడున్నారా ఇక్కడ నేను మీ ఆయన చాలా మంచోడమ్మా. అదే ఓకేనా? ఉమ్. మీ ఆయన నీకు దొరకడం నిజంగా నీ అదృష్టం. ఆ, లైఫ్ లాంగ్ బాగుంటారు మీరు. ఓకే ఇట్లాంటి హీరో నీకు ఎక్కడ దొరకడు. ఆ, వచ్చింది ఆ, మనకు కావాల్సినంత వచ్చిందా? మీరు 10 కాలాలు చల్లగా ఉండాలమ్మా. ఆ. డార్లింగ్ 100 ఏళ్ళు వచ్చిందా? ఫోన్ వచ్చింది. వచ్చిందా? పిన్ నెంబర్ రా, ఫినిష్ కావాలి. పిన్ నెంబర్ రా. ఓకే హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అమ్మా. మళ్ళీ కనబడబాక. హ్యాపీ మ్యారేజ్ రా తల్లి. ఇది నాకు డౌట్ ఉంది. బా, ఎలా? హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. రెండేయు. అవును, ఓకే అలాగే. ఏరా నా మాట చెప్పనివ్వా? నువ్వు వెళ్ళు. అంతేనా? అరే. అంతే రా, వచ్చిన పని, భోజనాలు అయిపోతున్నాయి. మన పని అయిపోయింది. రే మామా, ఫైనల్ గా ఏయ్ మనం కొట్టవరా? సరే, ఎందుకైనా కానీ మనం ఏమనుకున్నాం, అబ్బా మొత్తానికి ఒక 34,000 మనకి అమౌంట్ వచ్చింది. మనకు రోజులాగానే ఈ రోజు ఒక బక్రా దొరికాడు. ఏమి లక్కీరా అది బకరా అన్నాడు రా నేను. ఆడి బకరా నేను తెలుసురా. ఆడికన్నా ఒక బకరా దొరికారు, నాకు 3 బకరాలు దొరికారు. ఏం మాట్లాడుతున్నావు రా? బకరా అని మాట్లాడాను. బకరా 3 బక్రాలు ఏంది? అడిగి పిచ్చెక్కిందిరా. కాదురా, నేను చెప్పే మ్యాటర్ చెప్తే వింటే మీకు పిచ్చెక్కుతుంది. ఏంట్రా అది? నేను మీకు ఇచ్చింది ఏటీఎం కార్డు అనుకున్నారా? ఆధార్ కార్డ్. శిరీష, ఓ మై డియర్ శిరీష, ఆధార్ కార్డు ఇచ్చి మోసం చేశాడేంట్రా వీడు? అయినా ఇచ్చినప్పుడు చూసుకుని తెలియదా నీకు? తీసుకొని నువ్వు కదరా దత్తమ్మ. తీసుకొని పిన్ నెంబర్ నేను చెప్తున్నాను 100 అబద్ధాలలో పెళ్లి చేయమని. 99 సంబంధాలు చూసి 100 సంబంధం చేసుకున్నాడు. ఆ డబ్బుల నుంచి 99 సంబంధాలు పిచ్చోడు అయిపోయిన. ఇప్పుడు మన పరిస్థితి ఏందిరా? వచ్చేట్టుకొని రోడ్ అంటే అడుక్కోవడమే.